యూనివర్స్ కనెక్షన్ ఇప్పటికే తీసుకున్న వాళ్ళు, తీసుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న 5 థింగ్స్ ని 100% పక్కాగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు వీటిని అవాయిడ్ చేయకపోతే మీరు చాలా ఎనర్జీని కిల్ చేసుకుంటూ ఉంటారు. మీకు కూడా తెలియకుండా మీ ఎనర్జీ డ్రై అయిపోతుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది. సో అవేంటి అనేది వీడియోలో తెలుసుకునే ముందు, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి యూనివర్స్ కనెక్షన్ తీసుకున్న తర్వాత కనెక్షన్ చేస్తున్న ప్రాసెస్ లోని ఎటువంటి విషయాల్ని అవాయిడ్ చేయాలో తెలియక వాళ్ళ ఎనర్జీస్ ని డ్రై చేసేసుకుంటూ ఉంటారు. సో మీ ఎనర్జీస్ డ్రై అవ్వకుండా ఉండాలి అన్నా, మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఎక్కడికి వేస్ట్ అవ్వకుండా ఉండాలి అన్నా, మీతో మీ కనెక్షన్స్ పాజిటివ్ గా ఉండాలి అన్నా, ఇక్కడ నేను అవాయిడ్ చేయమన్న 5 థింగ్స్ ని పక్కగా అవాయిడ్ చేయండి. అందులో ఫస్ట్ ది స్పిరిచువల్ గా మీకు జరుగుతున్న ఎక్స్పీరియన్సెస్ గురించి ఎదుటి వ్యక్తులకు గానీ, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గానీ షేర్ చేయడం. ఇది 100% అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ పర్సన్ కి డిఫరెంట్ ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. అందుకనే మీరు మీ ఎనర్జీ కనెక్షన్ ని పక్క వాళ్ళకి షేర్ చేసినప్పుడు మీకు తెలియకుండా కొన్ని ఎనర్జీస్ అనేవి లాస్ అవ్వడము, డ్రై అవ్వడము ఇలాంటివి జరుగుతుంది. అయితే మీరు ఈ ఎనర్జీస్ ని ఎవరికి షేర్ చేయకూడదా అంటే చేయొచ్చు. స్పిరిచువల్ గా చాలా డెప్త్ గా ఉన్న వాళ్ళకి, లేదా మీరు మెంటర్ గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి, లేదు అంటే మీ బాగా దగ్గరగా సోల్మేట్ ఎనర్జీ కనెక్షన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా, హస్బెండ్ అయినా, లేదు అంటే మీ వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాళ్ళ వరకు షేర్ చేసుకోవాలి తప్ప అన్నెసరీగా బయట వ్యక్తులకి షేర్ చేయకూడదు. మీకు వస్తున్న డ్రీమ్స్ గురించి కానీ, మీకు వస్తున్న ఎక్స్పీరియన్సెస్ గురించి కానీ, లేదా మీకు గాడ్ ఎనర్జీస్, హయ్యర్ కనెక్షన్ కి, యూనివర్స్ కనెక్షన్ కి మధ్యలో జరుగుతున్న కమ్యూనికేషన్స్ కానీ, సంకేతాలు కానీ అన్నెసరీగా ఎక్కడ పడితే అక్కడ డిస్కస్ చేయకండి, మాట్లాడకండి. మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక కేర్ తీసుకోండి. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ని కంప్లీట్ గా బయట గ్రూప్ ఆఫ్ ఎనర్జీలో చెప్పడం అవాయిడ్ చేయండి. అండ్ 2, ఇది 100% చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా యూనివర్స్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళకే కాదు, అందరికీ ఇది ఇంపార్టెంటే. మీరు ఏవైతే భవిష్యత్తులో గోల్స్ గా సెట్ చేసుకున్నారో వాటికి మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు, మీ మైండ్ ఎలాంటి ఐడియాస్ ఇచ్చింది అనేది ఎవరు పడితే వాళ్ళకి, ఎక్కడ పడితే అక్కడ షేర్ చేయకండి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఎప్పుడైతే మీ ఐడియాస్ ని అన్నెసరీ పర్సన్స్ దగ్గర మీరు పాస్ చేస్తారో అప్పుడు మీ ఐడియాకి తెలియని ఒక శక్తి అనేది హరించడం అనేది జరుగుతుంది. అంటే మీకు తెలియకుండానే వాళ్ళు మీరు చెప్పగానే అది అయ్యేది కాదు, అది జరిగేది కాదు అని మీతో అన్నా, లేదా మనసులో ఆ సక్సెస్ వినగానే వాళ్ళు లోపల అసూయగా మీకు ఫీల్ అయినా, లేదు అంటే వీళ్ళు ఏదో గొప్ప వాళ్ళు అయిపోబోతున్నారు అని ముందుగానే వాళ్ళు అంచనాలు వేసిన, ఆస్పిరేషన్ యాక్షన్స్ అంటే మీరు ఏవైతే చర్యలు తీసుకోబోతున్నారో అవి ముందుగానే ఎదుటి వాళ్ళకి తెలిసినా అవి కొన్నిసార్లు చాలా ప్రమాదంగా పనిచేస్తాయి, మీ ఎనర్జీస్ ని డౌన్ చేస్తాయి. సో అందుకని మీరు గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ కోసం మీరు వర్క్ చేస్తున్నప్పుడు సక్సెస్ వచ్చేంత వరకు ఎవరికి షేర్ చేయొద్దు. భార్య భర్తలు లేదా మీకు బాగా దగ్గర కావాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే షేర్ చేయాలి, అందరికీ షేర్ చేయకూడదు. సో మీ ఐడియాస్ ని కానీ, మీ గోల్స్ ని కానీ, మీరు తీసుకోబోయే యాక్షన్స్ ని కానీ, మీ బిజినెస్ సీక్రెట్స్ ని కానీ బయట వ్యక్తులతో అన్నెసరిగా డిస్కస్ చేయడం ఈ రోజుతో స్టాప్ చేసేయండి. అలాగే 3వది, మీ రిలేషన్స్ గురించి కానీ, మీ ప్రాబ్లమ్స్ గురించి కానీ, లేదా మీకు ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ గురించి కానీ బయట వ్యక్తులతో డిస్కస్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ చేయకూడదు. ఎందుకని అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మీరు బయట వ్యక్తులతో మీరు బాగుండి చెప్పినా సరే వాళ్ళు వింటారు. దాని వెనక ప్రతి ఒక్కరి మైండ్ లో డిఫరెంట్ థాట్ ప్యాటర్న్స్ అనేవి జరుగుతాయి. సో కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని కానీ, లేదా ఫైనాన్షియల్ గెయినింగ్స్ ని కానీ అధికంగా షేర్ చేసే అలవాటు ఉంటే స్టాప్ చేయండి. అలాగే ప్రాబ్లమ్స్ ని ఎక్కువగా చెప్తూ ఉంటే పక్క వాళ్ళు విని ఆనందపడతారు తప్ప దాని వల్ల మీకు ఉపయోగం ఉండదు. సరికదా? మీరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ ని గుర్తు చేసి మీకు రిలేషన్ మధ్యలో ఇబ్బంది వచ్చేలాగా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకనే ప్రాబ్లమ్స్ ని, అలాగే రిలేషన్స్ లో ఉన్న ఇష్యూస్ ని, అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లోని బయటికి షేర్ చేయొద్దు. ఇవి చెప్పడం కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఇది మీకు 100% మంచిది. అలాగే 4ది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తూ తెలియకుండానే పాలిటిక్స్ గురించి ఎక్కువగా మీరు మాట్లాడుతూ ఉన్నా, రాజకీయాల గురించి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా, రాజకీయాల గురించి ప్రతి ఒక్కరి దగ్గర డిబేట్లు పెడుతూ, వాదం వేస్తూ, ఆర్గ్యుమెంట్ ఎనర్జీకి దిగుతున్నా, సో ఇలాంటివి కంప్లీట్ గా
అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కుదిరితే మీకు రాజకీయ నాయకులు ఎవరైనా నచ్చితే వాళ్ళు చేస్తున్న మంచిని మీరు పొగడ్డానికి, వాళ్ళు చేస్తున్న మంచిని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. కానీ అన్నెసరిగా ఒకరు గొప్ప, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనే ఎమోషన్స్ని క్యారీ చేయడం కానీ, వాటి గురించి డిస్కస్ చేయడం కానీ, వాటి గురించి పక్క వ్యక్తులతో కమ్యూనికేషన్ చేసేటప్పుడు రాంగ్గా వరస్ట్గా చేయడం కానీ చేసినప్పుడు మీ ఎనర్జీస్ అనేవి చాలా కిల్ చేయబడతాయి ఒకటి. అండ్ ఎమోషనల్ ఎనర్జీ డౌన్ అవుతుంది. అంటే మన కంటికి కనిపించే ఫిజికల్ ఎనర్జీ కాదు, లోపల మన బాడీ ఆరా ఎనర్జీ అనేది కంప్లీట్గా నెగిటివ్ వైబ్రేషన్లోకి వెళ్తుంది. అందుకనే పాలిటిక్స్ గురించి ఒకవేళ అదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, తప్పదు అనుకున్న వాళ్ళు ప్రొఫెషనల్గా మీరు అది కూడా ఒక పాజిటివ్ వేలో తీసుకువెళ్ళండి. కానీ మిగతా వాళ్ళు మాత్రం పాలిటిక్స్ గురించి ఎక్కువ డిస్కషన్స్ పెట్టి నెగిటివ్ ఎమోషన్స్ని క్యారీ చేయడం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీ ఎనర్జీస్ని మీరు కాపాడుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది 5వ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్, బట్ ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. అయినా సరే మీ ఎనర్జీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది తెలుసుకోవాలి. అదేంటి అంటే పక్క వాళ్ళ కులాల గురించి ఎక్కువగా మాట్లాడడము, కులం గురించి, మతం గురించి ఎక్కువగా ఆలోచనలు చేయడము, వాటి గురించి ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా డిస్కస్ చేయడము, లేదా దేశాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఏదో ఒక సిచ్యువేషన్లో నేను అలా మాట్లాడితేనే గొప్ప అవుతాను అనే ఎమోషన్తో తెలియకుండానే దేశాన్ని బ్లేమ్ చేయడం కానీ, లేదా కులాల గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ, మతం గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ, ఇలాంటివి చేసే వాళ్ళకి చాలా ఎనర్జీస్ డ్రై అయిపోతాయి, ఎనర్జీస్ కిల్ అవుతాయి. అంటే మీ ఎనర్జీ బాడీ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మీ డ్రీమ్స్ మీద, డిజైర్స్ మీద స్పెషల్ ఫోకస్ ఎనర్జీ పెట్టలేరు. అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఎనర్జీస్ని కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు, ఎక్కువగా ఆర్గ్యూ చేసేవాళ్ళు ఈ విషయంలో. సో అందుకని ఒకవేళ బై మిస్టేక్ ఎప్పుడైనా మీకు అలాంటి ఆర్గ్యుమెంట్కి దిగవలసిన సందర్భం వచ్చినప్పుడు ఈజీగా, తెలివిగా స్కిప్ చేయడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. సో కుల మతాల గురించి, దేశ విభేదనల గురించి డిస్కషన్స్ ఈ రోజుతో కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. సో ఈ 5 విషయాల్లో మీరు కేర్ తీసుకుంటే మీ ఎనర్జీస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తుల యొక్క ఆరా అనేది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, మీ ఎనర్జీని కిల్ చేయకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మీ సక్సెస్లకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. యూనివర్స్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు, ధనవంతులుగా నేను జీవించాలి అనుకుని మీ గోల్స్ మీద మీరు ఫోకస్ చేస్తున్న వాళ్ళు ఈ 5 థింగ్స్ని అవాయిడ్ చేసి మీ లైఫ్లో మీరు అనుకున్న విజయాల్ని తీసుకోండి. ఈ 5 థింగ్స్ ని షేర్ చేసేటప్పుడు, డిస్కస్ చేసేటప్పుడు కొంతమంది అర్హత కలిగిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గర మాత్రమే మీ ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి. అన్నెసరిగా ప్రతి ఒక్కరి ఎనర్జీ కనెక్షన్ లోకి వీటిని తీసుకురాకండి. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మీ లైఫ్ లో చాలా సక్సెస్ ఇస్తుంది, అలాగే మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకనే నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించి వెంటనే కేర్ తీసుకోండి. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ నేను రెగ్యులర్ గా కనెక్ట్ చేస్తూ ఉంటాను. చాలా మంది కనెక్షన్ తీసుకుని సక్సెస్ అవుతూ ఉంటారు. సో మీరు కూడా మంచి సక్సెస్ని తీసుకోవడానికి ఆ సర్వీసెస్ని ఉపయోగించుకోండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే. నమస్తే.